ఇందిరమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీమ్లకు స్ఫూర్తి. అయ్యో ఇంకా నయ్యాం. ఇంకా ఇందిరమ్మ చంద్రబాబు అనలే. ఇంకా ఇందిరమ్మ చంద్రబాబు అనలే. ఇందిరమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీమ్లకు స్ఫూర్తి అట. సో మా ప్రజాపాలనకు స్ఫూర్తి అంటుండు రేవంత్ రెడ్డి. ఇక్కడ చూడండి ఒక విషయం. అంటే వైఎస్ఆర్ ఎక్కడ పోయిండు? మరి ఇక వైఎస్ఆర్ ఎక్కడ పోయిండు? వైఎస్ఆర్ అసలు యాదికే వస్తలేడు ఇక. సో ఇక్కడ చంద్రబాబు మొత్తం కూడా చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి అని చెప్పి మళ్ళోసారి నిరూపించుకున్నాడు. ఇక మళ్ళోసారి నిరూపించుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఏమైందంటే రేవంత్ నాయుడు అయిపోయాడు. ఇక రేవంత్ నాయుడు అవుతాడు, రేవంత్ గౌడ్ అవుతాడు, రేవంత్ ఉద్దీన్ అవుతాడు, రేవంత్ రెడ్డి అవుతాడు, ఇవన్నీ ఆయన అవుతాడు. ఇక సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ టీడీపీ పార్టీ కబ్జా చేసింది. స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఏదో ఒక రోజు ఈ కాంగ్రెస్నే టీడీపీలో మెర్జ్ చేస్తట్టుంది. అట్లే కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఏమో చేసినట్టే ఉన్నాడు. అక్కడ బక్కన సింహల మాటలు చూస్తూ ఉంటే అట్లే కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రావడం అనేది తెలంగాణ టీడీపీ నేతలకే ఇష్టం లేదు, వాళ్ళకే ఇష్టం లేదు. వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ రావడం వల్ల మాకు పని లేకుండా పోయింది, నష్టపోయినాం అని చెప్పి ఇంకా కూడా అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నారు. మన ప్రాంతం కూడా ఈ మాటలు మాట్లాడితే నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. కాళోజీ నారాయణరావు చెప్పినట్టు వాస్తవమే ఇది. ఎవరో లేరు, మన వాళ్ళే మనకు వెన్నుపోటు వరుస్తూ ఉన్నారు, మన వాళ్ళే మనకు వెన్నుపోటు వేడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయన వాస్తవానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి బరాబరి కాదు. ఆయన కాంగ్రెసు టీడీపీ ముఖ్యమంత్రి, అంతకుమించి ఏం లేదు. ఇక నిన్న మనం మోడీ వచ్చి మాట్లాడాడు కదా, మేరా సే జోడో రేవంత్ రెడ్డి, మేరా సే జోడో, నువ్వు అనుకున్న స్థాయికి తీసుకుపోతా అంటే ఏదో కథ నడిచేటట్టు ఉంది. 2028-29 ఎలక్షన్లో ఏదో అయ్యేటట్టే కొడుతుంది, ఏమో చేసేటట్టే కొడుతూ ఉన్నది. ఇక సో జర ఆలోచించుకోవాలి. మీ కాంగ్రెస్ నాయకులు అసలైన కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా మీరు ఆలోచన చేసుకోవాలి. ఏం జరుగుతుంది, ఏం కథ. మరి మీ కాంగ్రెస్ సీనియర్లు అంటారు. మరి ఈయన మాటలేంది మాట్లాడుతూ ఉన్నది. వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఈరోజు విలువ లేకుండా పోయింది. మొత్తం కూడా టీడీపీ రాజ్యం నడుస్తూ ఉన్నది. చంద్రబాబు చెప్పినట్టే ఇక్కడ పాలన నడుస్తూ ఉన్నది. అంతకుమించి ఏం లేదు. ఇక సో ఇంకేమంటుండో ఒకసారి వినిపిస్తా, వినండి ఆయన మాటలు, రేవంత్ రెడ్డి మాటలు. సో ఇక్కడ ఏమంటుండు, ఇందిరమ్మ మాకెంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా మాకు అంతే ముఖ్యం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీ పార్టీని పెట్టిండు. ఇందిరమ్మ పాలనకు వ్యతిరేకించి ఆయన టీడీపీ పార్టీని పెట్టిండు. ఈరోజు టీడీపీ పార్టీ రావడం వల్లనే ఈరోజు వాస్తవానికి కూడా చాలామంది నాయకులు అయ్యారు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎన్టీ రామారావే అవకాశం ఇచ్చిండు. 2 కిలోల బియ్యం అయితేంది, సంక్షేమ పథకాలు అయితేంది. సో ఆయన అంటే గౌరవమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అసలు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. ఇక అసలు కాంగ్రెస్కి టీడీపీకి సంబంధం ఏంది? ఈ ఫేవికల్ బంధం ఏంది? రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్కు టీడీపీకి ఫేవికల్ బంధం ఏంది? సో ఈయన తీసుకొస్తా ఉన్నాడు. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి బంటు కాబట్టి ఈయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూడండి. సో అర్థమైందా? ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే నేను ముఖ్యమంత్రి అయినట్టే కారణమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ టీడీపీ పార్టీ. ఈ 2 పార్టీల వల్లనే తెలంగాణలో నేను ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు సపోర్ట్ చేయడం వల్ల నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఇక జర ఆలోచించుకోరు కాంగ్రెస్ నాయకులారిగా. అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు పోరాటం లేదు, మీ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేయలేదు, మీరు ప్రచారం చేయలేదు, మీ కథ ఏం లేదు. ఇక ఏదీ లేదు. మొత్తం కూడా అక్కడ చంద్రబాబు నాయుడు, టీడీపీ, కాంగ్రెసు అంటే మెయిన్గా నేను ముఖ్యమంత్రి అయింది టీడీపీ వల్లనే అని చెప్తా ఉన్నాడు. ఇక సో ఈయన వాస్తవానికి రేవంత్ రెడ్డి మనిషి మాత్రమే కాంగ్రెస్లో ఉన్నాడు, మనసు మొత్తం టీడీపీలోనే ఉన్నది, ఆయన ఆత్మ మొత్తం టీడీపీలోనే ఉన్నది. చూడండి. ఇక సో ఇది ఆయన చెప్తా ఉన్నది. ఇక ఆ ఇద్దరి కలయికనే ఈనాడు ప్రజాపాలన అని స్పష్టంగా చెప్తుండో. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు జర ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
మొత్తం మీద మాత్రం ఈయన కాంగ్రెస్ పార్టీ ఏదో కథం చేసేటే కొడుతుండు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీని కథం చేసేటే కొడుతుండు, ఏదో తారుమారు అయితే కొడతా ఉన్నది ఇక చూసుకుంటా పోతా ఉంటే. సో ఏమంటుండే ఇంకా, నాడు పక్కా ఇండ్లు 2 రూపాయల కిలో బియ్యం, నేడు ఇందిరమ్మ ఇండ్లు 3 కోట్ల మందికి సన్న బియ్యం. సీఎం రేవంత్ 50కే విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఉచిత విద్యుత్. ఎన్టీఆర్ ఒక కులం ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. ఎంతోమంది తెలంగాణ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దారు. ఎవరేమనుకున్నా, కొందరు విమర్శలు చేసినా నేను భయపడను. 3 జాతిరత్నాలు అంబేద్కర్, ఇందిరమ్మ, ఎన్టీఆర్. ఇక్కడ వాస్తవానికి ఇందిరమ్మ గొప్ప రాజకీయ నాయకురాలే, ఎన్టీఆర్ కూడా గొప్ప నాయకుడే. సో ఇక్కడ అంబేద్కర్తో పోల్చాల్సిన అవసరం అయితే లేదు, అంబేద్కర్తో పోల్చాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నాడు చంద్రబాబు హైటెక్ సిటీ, నేడు మా 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ. 2034 దాకా మాదే పాలన. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం వెళ్ళాడంటూ మనం చూస్తున్నాం. ఎవరు ఏమనుకున్నా సరే, ఏదేమనుకున్నా సరే, ఫ్యూచర్ సిటీ నేను కడతా ఉన్నాను, హైదరాబాద్ని డెవలప్ చేసింది, మొత్తం కూడా హైటెక్ సిటీని డెవలప్ చేసింది చంద్రబాబు అని చెప్పి చెప్తా ఉండి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యిండి కూడా టీడీపీ పార్టీని పొగుడుతూ ఉన్నాడు. టీడీపీ పార్టీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగుడుతూ ఉన్నాడు. మరి వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి మీకు కనిపిస్తలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు, అదేవిధంగా గురుకుల హాస్టల్ నెలకొల్పిండు, 108 తీసుకొచ్చిండు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు. సో మరి ఇవన్నీ నీకు ఎందుకు యాద వస్తలేవు అంటే, కావాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలని రేవంత్ రెడ్డి చెప్పలే, మొత్తం కూడా చంద్రబాబు చేసింది చెప్తా ఉన్నాడు. అంటే అసలు చంద్రబాబుకు కాంగ్రెస్కి ఏం సంబంధం? చెప్తే ఇందిరమ్మ గురించి చెప్పాలా, కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలా, ఆయన పథకాల గురించి చెప్పాలా? ఏం సంబంధం? అది సంబంధం లేని మాటలు. అంటే ఇక్కడ ఏంది, వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని స్టేజ్లో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడంటే, మీ కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదిగా.